వేట పేరుతో కర్రిగుట్టపైకి ఎవరు రాకూడదని మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్న 6 గ్యారంటీలు అమలు చేస్తూనే 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని మాట్లాడినారు. ప్రజాపాలన అని చెప్పి ప్రజా సమస్యలపై అనేక దరఖాస్తులు తీసుకొని వాటిని పరిష్కారం చేయలేదని లేఖలో పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి మార్చుకోవాలంటూ వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ శాంతా లేఖ విడుదల చేశారు. వేట పేరుతో కర్రిగుట్టపైకి ఎవరు రాకూడదని మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్న 6 గ్యారంటీలు అమలు చేస్తూనే 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని మాట్లాడారు. ప్రజాపాలన అని చెప్పి ప్రజా సమస్యలపై అనేక దరఖాస్తులు తీసుకొని వాటిని పరిష్కారం చేయలేదని లేఖలో పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి మార్చుకోవాలంటూ వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ శాంతా లేఖ విడుదల చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. ఓకే శ్వేత, ములుగు జిల్లా ఎర్రగట్టుగుట్ట మీద మాత్రం మావోయిస్టులు వెళ్ళకూడదని మాత్రం అంటే కర్రల కోసం పోవద్దని చెప్పి ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు అమలు చేస్తున్న 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పటివరకు మాత్రము కాంగ్రెస్ వచ్చిన తర్వాత మాత్రం 6 గ్యారంటీలు పేరెత్తిస్తున్నారు తప్ప మరో గ్యారంటీ పేరు తీయడం లేదు. అంతేకాకుండా దండకారం పరిసర ప్రాంతంలో ఉన్న భూముల విషయంలో మాత్రం అక్కడ ప్రజలు, నిరుపేదలు, అలాగే మావోయిస్టు పార్టీకి సంబంధించిన వాళ్ళు వెళ్ళి అక్కడ అడిగిన నేపథ్యంలో మాత్రం వారిని అరెస్ట్ చేసి వాళ్ళని కేసు పెడుతున్న మాత్రం లేఖ విధించింది. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద మాత్రం ఇప్పటికే మావోయిస్టు పార్టీ గతంలో లేఖ విడుదల చెందింది. అంతేకాదు ఈ రోజు కూడా ఒక లేఖ విడుదల చెందింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులు అంత్యవేత కోసం ఆపరేషన్ కగారు పేరుతో దండకారంలో పోలీసులు తిప్పుతూ మావోయిస్టులు అంత్యవేత కోసం మాత్రం పోలీసులు అడవిని జల్లబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మేము లేఖ చేసాము. ప్రజాశాంతిగా అంటే మేము శాంతియుతంగా మేము ముందుకు వచ్చేసి లొంగిపోతాము, శాంతి చర్చలకు వస్తామని చెప్పిన తర్వాత కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పోలీసులు దండగాలను మాత్రం కూమించిస్తూ ఉన్నారు. మావోయిస్టు అంత్యవేత కోసం మాత్రం ఇప్పటికే కేంద్ర రాష్ట్ర బలగాలు మాత్రం దండగాలను చుట్టుముట్టని చెప్పి ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఒకటే చెప్పుకోవచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన పోలీసులు దండగాలు వెళ్ళేటప్పుడు మాత్రము మావోయిస్టుకు సంబంధించిన నిరుపేదలు కానీ ఆదివాసులు వీళ్ళందరూ మభ్యపెట్టి వాళ్ళని వశపరుచుకొని వారిని దండగాలు వెళ్లే విధంగా చేస్తున్నారు. ఇప్పటికైనా మావోయిస్టులు వెళ్లే ప్రాంతాలకు ఆదివాసులు ఎవరు రాకూడదంటే మాత్రం ఒక లేఖ చేశారు. ఇప్పటికే మా ప్రాణాన్ని కాపాడు కోసం కర్రిగుట్ట మీద అక్కడక్కడ కొన్ని మందుపాత్ర పెట్టడం జరిగింది. ఈ మందుపాత్ర అక్కడ ఉన్న విషయం తెలుసుకోవాలని మాత్రమే మేము ముందు సమాచారిస్తున్నాము. దీనిని పోలీసులు అక్కడ ఉన్న ఆదివాసులు కానీ మావోయిస్టు సానుభూతి పరులను పేరు మార్చుకొని వాళ్ళని ఇప్పుడు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అటు లోపలికి తర్వాత కొంతమంది వాటి మీద కాలు పెట్టిన తర్వాత ప్రాణాలపై పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా సరే ఎవరైనా సరే జంతువుల వేట కోసం కానీ అడవికి సంబంధం కోసం లోపలికి వస్తే మాత్రం ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. కాబట్టి ఎవరు కూడా అడవిలోకి రాకూడదని మాత్రం మావోయిస్టులు లేఖ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్.